నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో 2019-23 మధ్య అదృశ్యమైన 44,685 మంది మహిళల్లో 44,022 మందిని పోలీసులు వెతికి పట్టుకున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్లో ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ, రాష్ట్ర పోలీస్ శాఖకు సహాయపడిందని టీడీపీ ఎంపీలు బీకే పార్థసారథి, లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక మహిళలపై వేధింపులు, చిన్నారులపై అఘాయిత్యాలు తదితర చర్యల నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి విముక్తి కార్యక్రమం నిర్వహించినట్టు మంత్రి బండి సంజయ్ వివరించారు. మానవ అక్రమ రవాణాను నివారించడంలోనూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖ ఆర్థిక సాయం చేసినట్టు బండి చెప్పారు. దీనికోసం ప్రతి జిల్లాలో యాంటీ ట్రాఫికింగ్ యూనిట్లను నెలకొల్పామన్నారు. వైసీపీ పాలనలో 30,000 మంది ఏపీ మహిళలు, చిన్నారులు అదృశ్యమయ్యారని ఎన్నికల ముందు పవన్ పదే ప్రచారం చేశారు. మహిళల మిస్సింగ్ వెనుక వాలంటీర్ల పాత్ర ఉందని ఆరోపించారు. ఇంటింటికి తిరిగే కొందరు వాలంటీర్లు మహిళల, యువతల వివరాలు సేకరించారని అన్నారు. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి ప్రకటనతో ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టింది వైసీపీ. రాజకీయ లబ్ధి కోసమే అబద్ధపు ప్రచారం చేశారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. పవన్ ట్వీట్కు వైసీపీ రీట్వీట్ చేసింది. మహిళల అక్రమ రవాణా అదృశ్యానికి సంబంధించి జూలై 26, 2023న సోషల్ మీడియాలో పవన్ పెట్టిన పోస్టుకు కేంద్ర మంత్రి పార్లమెంట్ స్టేట్మెంట్ ను ట్యాగ్ చేసింది. దిశ యాప్ కారణంగా కనిపించకుండా పోయిన వారిని పోలీసులు తేలిగ్గా వెతికి పట్టుకోగలిగారని పేర్కొంది. అదృశ్యం కావడానికి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, పరీక్షల్లో తప్పడం, ఇంట్లో ఘర్షణలు, మానసిక రుగ్మతలే కారణమవుతాయని వైసీపీ వివరించింది. వాటిని రాజకీయంగా వాడుకొని తప్పుడు ప్రచారం చేయటంపై ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీసింది. ఇక 2015-18 మధ్య గత చంద్రబాబు ప్రభుత్వంలో ట్రేస్ కాని అదృశ్యమైన మహిళలు 1,542 మంది ఉన్నారని పేర్కొంది. వారంతా కూడా అక్రమ రవాణాకి గురైనట్టేనా చెప్పాలని డిమాండ్ చేసింది. ఇక మరోవైపు 30,000 మందిని తీసుకురావాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కూటమి విజయం సాధించిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కేఏ పాల్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ్ముడు పవన్ కళ్యాణ్, నువ్వు ఆరోపించినట్టు ఏపీలో అదృశ్యమైన 30,000 మంది చిన్నారులు, మహిళలను వెతికి కనిపెట్టి వారి ఫ్యామిలీలకు చేర్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు. చేతిలో అధికారం ఉంది, డిప్యూటీ సీఎంగా ఉన్నావు కాబట్టి అదేమంత కష్టమైన పని కాదన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ 9 నెలల క్రితం కనిపించకుండా పోయిన ఓ అమ్మాయిని తల్లి చెందుకు రప్పించారు. కాశ్మీర్లో ఉండగా పోలీసుల సాయంతో ఇంటికి రప్పించిన సంగతి తెలిసిందే.